గవాన్హికం పరగవేద్యాదపి తృణాదికం అకృత్వా స్వయమావాహారం స్వర్గలోకం సగచ్చతి అని శాస్త్రం చెబుతుంది. అంటే ఏమిటి? గవాన్హికం పరగవేద్యాదపి తృణాదికం అని చెప్పింది. అకృత్వా స్వయమాహారం స్వర్గలోకం సగచ్చతి అంటే ఏమిటి? దీని అర్థము, శ్లోకార్థము అని అంటే, ఎవరైతే పరగడుపున ఆవులకు కావలసిన గడ్డిని కానీ ఇతరత్ర మేతను కానీ ఆవు ఏమి ఇష్టపడుతుందో ఆ యొక్క ఆహారాన్ని పరగడుపున మానవుడు ఏమీ తినకుండా ఒక్క రోజైనా గోవు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పదార్థాన్ని గోవు స్వీకరించేటట్టు మనం చేస్తే సరిగ్గా స్వర్గం లోకం సగచ్చతి అని శాస్త్రం చెబుతుంది. మరి మన సనాతన ధర్మంలో ఇన్ని ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్లో బై వన్ గెట్ వన్ వస్తే మనం పటుక్కున కొనుక్కుంటాం, కానీ మన సనాతన ధర్మంలో ఇన్ని ఆఫర్లు మనకు ఉన్నప్పటికీ మనం ఏది ఒకటైనా కూడా ఆచరించడం లేదు. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మనం హిందువులుగా ఉన్నాం. హిందూ ధర్మ పరిరక్షణలో ఉండాలి. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ఆచరించాలి. మనం ఒక్కరే ఆచరిస్తే సరిపోదు. మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళనందరికీ కూడా ధర్మాన్ని ఆచరించేటట్టు చేయాలి. దీన్నే ధర్మాభివృద్ధి అని అంటారు.